నేను ఇంతకుముందే చెప్పా, అమరావతి ఫస్ట్ చేయాల్సింది ప్రభుత్వ భవనాలన్నీ అక్కడ కట్టడం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా అక్కడ కట్టించేటటువంటి ఏర్పాటు చేసుకుంటే ముందు ఒక లుక్ వస్తుంది. అట్లాగే రైతులకు వాళ్ళ ప్లాట్లు వాళ్ళకిస్తే వాళ్ళు దాని డెవలప్మెంట్ కింద అపార్ట్మెంట్లకు ఇస్తారా, షాపింగ్ కాంప్లెక్స్లకు ఇస్తారా, లేకపోతే వేరే వేరే వ్యాపారాలకి టైఅప్ అవుతారా, అది వాళ్ళు చూసుకుంటారు. అది జరిగిందంటే గనక ఊపు ఇక పతాక స్థాయికి చేరుతుంది అన్నటువంటి. ఇందులో ప్రాథమిక దశ అమరావతి 2.0లో ప్రాథమిక దశ ప్రారంభమవుతుంది. రేపే చంద్రబాబు గారు సిఆర్డీఏ భవనాన్ని ప్రారంభించబోతున్నారు. ఇందులో G7 కట్టారు. దీన్ని బిల్డప్ ఏరియా 2,42,000 చదరపు అడుగులు. సిఆర్డీఏకి సంబంధించి అలాగే ఏడీసీఎల్ కార్యకలాపాలు కూడా అక్కడి నుంచినే సాగుతాయి. ఇప్పటిదాకా విజయవాడలో కాల ఒడ్డునున్నటువంటి గాంధీనగర్లో కాల ఒడ్డునున్నటువంటి సిఆర్డీ ఆఫీసు ఇక్కడికి షిఫ్ట్ అయిపోతుంది. హెడ్ క్వార్టర్గా అక్కడున్న భవనంతో పోల్చుకుంటే ఇది 10 రెట్లు పెద్దదవుతుంది. ఇది కాకుండా న్యాయమూర్తులకి వసతి గృహాలు ఉండాలని నేను అంతకుముందే ప్రస్తావించాను అనేకసార్లు. ఇప్పుడు ఆ న్యాయమూర్తులకు సంబంధించినటువంటి హౌస్ ఇప్పటిదాకా వాళ్ళు విజయవాడలోనూ గుంటూరులోనూ ఉంటున్నారు. ఇక అవసరం లేదు, అక్కడే ఎవరికి వాళ్ళకి విల్లాల లాంటి ఇండివిజువల్ హౌసెస్ ఇస్తున్నారు. సువిశాలమైన బంగ్లాలు కడుతున్నారు. ప్రతి బంగ్లాకి సెక్యూరిటీ పోస్టు, సిబ్బందికి గది కూడా ఉంచుతారు. అట్లాగే ప్రహరీతో ప్రత్యేక ఛాంబర్ ఒకటి ఉంటుంది. అలాగే శాశ్వత హైకోర్టుకు సమీపంలోనే వీటిని నిర్మిస్తున్నారు. కొన్ని బంగ్లాలు ఇప్పటికే తుదురుపుకి వచ్చిన మేబీ ఇంకొక 5-6 నెలల్లో అందులోకి చేరిపోవడానికి జడ్జీలకి అవకాశం ఉంది. ఇకపోతే సీనియర్ అఖిల భారత ఐఏఎస్ అధికారులు ఐఏఎస్లకి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి G+1 బంగ్లాలు కడుతున్నారు. ఏది వీళ్ళలో అంటే ఐఏఎస్లో కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శుల కోసం వాటిని కడుతున్నారు. వాటి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. కొన్ని భవనాల నిర్మాణం పూర్తయింది. అది కూడా ఒక 5-6 నెలల్లో రన్నింగ్లోకి వస్తాయి. ఇవి కాకుండా మున్సిపల్ శాఖలన్నింటినీ ఒకే చోటకి తీసుకొస్తున్నారు. సిఆర్డీ కార్యాలయం ఎదుటే 4 బిల్డింగులు కడుతున్నారు. 3 భవనాల పనులు ఇప్పటికే ఫైనల్ అయిపోయినాయి. స్వచ్ఛాంధ్ర కార్పొరేషను, మెప్మా, టిట్కో తదితర విభాగాలన్నీ అందులో పెట్టబోతున్నారు. ఇవన్నీ జరగబోతున్నాయి. ఇక బాబు గారి ఇల్లు కన్స్ట్రక్షన్ అన్నటువంటిది కూడా మేబీ ఇవన్నీ కూడా రాబోయేటటువంటి ఈ 2 ఏళ్లలో పూర్తయిపోయేందుకు రంగం సిద్ధం అవుతుంది. ఇక అసలు భవనాలకు సంబంధించిందే అది చివరిలో అండర్ కన్స్ట్రక్షన్ ఉంచి రేపు మళ్ళీ మేము వస్తేనే అవి పూర్తవుతాయి అనే కాన్సెప్ట్ అయితే నడుస్తుంది.